అంటారు. నేనేమనుకుంటానయ్యా, అతను బాగా చేసినందుకు బాగా చేశాడని అనుకుంటాం కదా అని. బట్ ఏమైనా మా అబ్బాయి బాగా చేశాడని ఏకకంఠంతో అందరూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఒక తండ్రిగా నేను చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బ్రహ్మానందం సార్, ఇక్కడ నేను వెంకట్ ఇంటివి సార్. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు అంటే తాత లాంటి క్యారెక్టర్ ఇంకా ముందు కూడా చేస్తుంటారు, ఇది సక్సెస్ అయింది. సో ఇలాంటి మళ్ళీ నేను ప్రయోగాత్మకం అని కాకుండా పోయినా ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నా వల్ల ఈ క్యారెక్టర్ చేసి ఏదో గబుక్కున మనకు కావాల్సింది తీసేసుకుని డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోవడం కంటే కొంచెం ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ది నన్ను ప్రేమించే, నన్ను అభిమానించి, నన్ను ఆశీర్వదించిన ఆడియన్స్కి ఇది ఉపయోగపడితే బాగుంటుందేమో అన్న థాట్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ గారు వచ్చారు కదా, చూసారా? ఏంటి రెస్పాన్స్ ఏమన్నా? ఇంకా నేను అడగలేదండి. తర్వాత మోర్ ఓవర్ ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రమ్ షూటింగ్ నుంచి వస్తున్నాను నేను. క్యారెక్టర్స్ వస్తాయి అంటే ఆన్ స్క్రీన్ మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఈ క్యారెక్టర్ని ప్లే చేసినప్పుడు మీకున్న ఇమేజ్లు ఏమీ గుర్తుకు రాకుండా మాకు అనిపించింది. మీకున్న ఇమేజ్ అంటే మేము చూడగానే నవ్వాలి అన్న ఒక ఇంట్రెస్ట్ కాకుండా ఒక ఎమోషనల్ డ్రైవ్ కుదిరింది క్యారెక్టర్లో. ఇది చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ డీల్ చేసే కథలాగా అనిపించింది, బట్ వెల్ హ్యాండెడ్ మూవీ అనిపించింది. ఎస్పెషల్లీ మీరు రాజీవ్ కనకాల గారి ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు మీకు జరిగే అవమానం, ఆ సీన్ అయితే కంటతడి పెట్టించింది. ఇప్పుడు చాలా జర్నీ తర్వాత ఇలాంటి రోల్స్ రావటం పట్ల ఎలా చెప్తారు? లేదండి, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొనోటనస్గా ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తామనే దానికంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ మొన్న రంగమార్తాండతో స్టార్ట్ అయింది. ఇలాంటివి కొంచెం అదర్ షేడ్ ఉన్నది కూడా మనం చేయొచ్చు, చేస్తే బాగుంటుంది అనేది. ఇందాక మీరు అన్నారు చూడగానే నవ్వుతారండి అని. చూడగానే నవ్వడానికి వీలు లేకుండా చేయడం అదే చాలా కష్టం. దట్ నాకు కష్టం కాదు. దట్ గైడ్ గోస్ టు ది డైరెక్టర్. డైరెక్టర్ ఎలా చూపిస్తే వీడు జాగ్రత్తగా మనం ఇతన్ని మలుచుకోగలం అనేది అలా చేయించి చూపించగలగటంలో ఆ తర్వాత మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన టాలెంట్ ఉంటుంది. మన చేతుల్లో ఉన్నంత మాత్రాన్ని గాడి తప్పించడం అనేది లేదు అని ఆ నమ్మకంతో నేను ఇంతవరకు ఆయనకు వచ్చిన స్క్రిప్ట్లు నేను చదివి ఇవన్నీ ఇది బాగోలేదురా అంటే, అన్నయ్య ఇది చాలా బాగుంది డాడీ అని అతను నన్ను అంటే, మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి నేను ఈ సినిమా ప్రామిస్ నన్ను నమ్ము అమ్ముతాడు నెక్స్ట్ గౌతమ్ గారు చేశాను సంతోషం. ఇలా మాట్లాడుతున్నప్పుడు అలా చిన్న వికసిస్తున్న మొగ్గ అది. దాన్ని వెంటనే తిరిగి అవతల పడేయలేం. నో ఐఎమ్ నాట్ డూయింగ్, నాకేదో పెద్ద క్యారెక్టర్ ఉంటే చేయండి అయ్యా అని అనలేము. ఏమిటి దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏముండదు. అతనికి ఉపయోగం ఉందా లేదా అనేది ఒక పాయింట్. అతని యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని కలగటానికి ఉపయోగపడితే చాలు. దీనివల్ల పెద్ద మనకు వచ్చే లాసే ఉండదు కదా అని అప్పుడప్పుడు అట్లాంటి చిన్న చిన్న సినిమాల్లో చేసిన ఇవాళ ఈ సినిమా మన రంగమార్తాండ, రేపు రాబోయే సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను మాత్రం చెప్తాను, చేస్తాను కూడా. అంటే ఈ మధ్య కాలంలో ఒకసారి లాస్ట్ ఒక డైలాగ్ అయితే రీసెంట్ గా బాగా ఫేమస్ అవుతుంది సార్. అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతూ మన ఎవరు వైట్ల సింధు గారి దగ్గర వరకు మేము చేసిన క్యారెక్టర్స్ అన్ని చూశారు కదండి. అవి మోతాదు మెచ్చకుండా ఉండేటట్టు చేస్తే నేను కూడా మీ దగ్గరికి రావడానికి వీలుంటుందండి అని మొట్టమొదటి day 1 వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళు దాని గురించి అని కాకపోయినా దే కేమ్ విత్ ఫ్రెష్ సబ్జెక్ట్. తర్వాత ఇందులో చెప్పాలనుకున్న చిన్న పాయింట్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు, తాళ్ళూరు రామేశ్వరి గారితో ఆ చిన్న ఓల్డ్ ఏజ్ అనుబంధం ఎలా ఉండాలనే దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారు. ఇంకా కొన్ని కోర్స్ టు ఎరేజ్ హ్యూమర్, ఎక్కడో ఒక్కో చోట పొరపాటు జరుగుతుంటుంది, ఒక్కో చోట అద్భుతంగా చేశాడు అనిపిస్తుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మై లిటిల్ నాలెడ్జ్ గోస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అతను ఈ సబ్జెక్ట్ డీల్ చేసే విధానం మాత్రము నాకు ఎక్కడో పాపం చిన్న కుర్రాడైనా చాలా బాగా కష్టపడ్డాడు అనే ఫీలింగ్ కలిగింది. అది ప్రజల్లో కూడా కలిగిందేమో, లేకపోతే చాలా చాలేవా ఈ సినిమా ఎవరు చూస్తాడు అనుకుని ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు చూడగలుగుతున్నారంటే ఐ షుడ్ థ్యాంక్ టు ది అందులో ఉన్న విత్ ఆల్ దీస్ ఫాలీస్ ఐ లైక్ ది అంటాడు. నీలో ఉన్న తప్పులన్నిటితో కలిపి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్టు. నీ లైఫా, నా లైఫా, ఇంకో వాళ్ళ లైఫా, లైఫ్లో ఎవరి లైఫ్ అయినా అది 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 వెనకాల మాట్లాడుకునే వాళ్ళ తప్పని కూడా నేను అంటలేదు సార్.
వాడు ఏదో మాట్లాడుకోవాలి కదా. ఆ మాట్లాడుకున్న దానిలో మన గురించి కొంచెం హార్ష్గా మాట్లాడేసరికి వెనకవాడు రోడ్డు మీద నడుస్తుంటే, ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తాయి, అలాంటి పిచ్చి మాటలు కూడా వద్దు సార్. ఎందుకంటే అవి అరుస్తూనే ఉంటాయి, వీళ్ళు వెళ్తూనే ఉంటారు. ఎక్కడ ఇది టైమ్ అండ్ టైడ్ డజంట్ వెయిట్ ఫర్ ది మ్యాన్. మన కోసం ఏది ఒక క్షణం ఆగదు. వాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు. డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుంది. లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పాను. కాబట్టి చిన్న చమత్కారంగా చెప్పడానికి ఏంటంటే, మనం నిజంగానే వెనక మాట్లాడుకునే వాళ్ళు 1,90,000 మాట్లాడుకుంటారు. అవి మనకెందుకండి? వాడు ముందుకు వచ్చేసి అంటే నువ్వు చేసింది అన్నాడు అనుకో, ఏంటి నేను చేసింది అని అడగడానికి ఉంటుంది. అది అందుకనే అది చెప్పాను. అది చాలామంది అడుగుతున్నారు, చాలా బాగుందండి మీ ఇంటర్వ్యూ రా టాక్స్లో అని ఏదో చెప్పారు. నేను చెప్పాను తప్ప మళ్ళీ నేను చూసుకోలేదు. దట్ ఈస్ హర్ స్టామినా. అటువంటి ఆవిడతో కలిసి నేను నటించడం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను. బట్ ఐ విష్ ఆల్ సక్సెస్. ఇంకొక సక్సెస్ ఫిట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.